మనం నిజంగా ఈ రోజున చాలా మందిని చూస్తూ ఉన్నాను నేను. వాడి కోసం దండం పెట్టట్లేదు. పక్కోడు బాగుపడిపోతున్నాడు. వాడెలా నాశనం అయిపోవాలా అని దండం పెట్టేవాళ్ళు చాలా మందున్నారు. అవును. మా అన్నయ్య బాగుపడిపోతున్నాడు. మా అవును. అన్నయ్యకేదో కలిసొచ్చేస్తుంది అనేసి. అవును. ఎప్పుడైనా సరే ఈశ్వరతత్వం ఏటంటే, నీదేమిటి అన్నది నువ్వు ఆలోచించక. నువ్వు తిన్నావా, ఉన్నావా దీనికోసం కాదు. భగవంతుడిని ఏం కోరుతున్నావు అన్నదే కావాలి. భగవంతుడిని కోరేది ఒకటే మనం. మోక్షం. మోక్షం కలగాలి. మోక్షం కలగాలంటే ఆయనకి తెలుసు ఏమివ్వాలన్నది. ఐశ్వర్యం ఇవ్వాలా, నీకు ధనం ఇవ్వాలా, ఏమివ్వాలన్నది. ఇప్పుడు నా తత్వమే తీసుకుంటే గనక, నేను చాలా ఇబ్బందులు పడి, చాలా పాట్లు పడి, హ్మ్. ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నానంటే గనక ఈశ్వరుడి తత్వమే. అబ్బా! ఎందుకంటే ఆయన లేనిదే నేను లేను. హ్మ్. ఆయనే నాకు ఎంత సర్వస్వం. ఎంత అదృష్టవంతుడు. నిత్యం ఆయనతోనే ఉంటారు మీరు. నాకు ఏమీ లేని సమయంలో ఓ దారి చూపించింది ఆయనే. హ్మ్.